ప్రజల జీవన విధానానికి ఇలాంటి ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఉత్తర్వులను భోగి మంటల్లో దగ్ధం చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎన్టీఆర్ భవన్ వద్ద తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వం విడుదల చేసిన నిరుపయోగ జీవోలను కార్యకర్తలతో పాటు భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. కొద్ది రోజుల్లో జగన్ ప్రభుత్వం పతనమవుతుందని, మనందరికీ సరికొత్త దేదేపా జనసేన ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేయాలని, తెలుగు జాతికి స్వర్ణయుగం రాబోతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ వర్గాల పైన కక్షగట్టి ముఖ్యమంత్రి ప్రభుత్వం దమనకాండ చేసింది. ఆ జీవోలు కానీ, ఈ మధ్యన అత్యంత దారుణమైనటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు, ల్యాండ్ యాక్ట్. ఆ టైటిలింగ్ యాక్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి గుండె ఆగిపోతుంది. ఇంకా చాలా మంది ప్రజానీకానికి ఆ యాక్ట్ గురించి తెలియక నాకేం పోయింది, ఏదో ప్రభుత్వం ఆ యాక్ట్ ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి యాక్ట్ అంటే ఒక డెకాయిడ్కి కూడా అటువంటి ఆలోచనలు రావు. మన తాతల తండ్రులు ఇచ్చినటువంటి భూమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన తీసుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. మీ ఊరిలో ఎవరైనా సరే చిన్న ఇల్లు కట్టుకున్నా, ఒక స్థలం అమ్ముకున్నా, ఆయనకి తెలిసి ఆయన ఆమోదం లేకుండా జరిగితే ఇమీడియట్గా మీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టే సిస్టాన్ని కూడా అందరు తీసుకొచ్చారు. అందుకే న్యాయవాదులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఆ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈలోగా న్యాయస్థానం ఆ జీవోని స్టే చేసింది. 2-3 మాసాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఆ జీవోని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా హామీ ఇచ్చింది. ఆ జీవోని కూడా మనం భోగి మంటల్లో వేస్తున్నాం. ఈరోజు అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఈ దేశంలో ఒక అగ్రగామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశంలో ఇతర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి తయారు చేశారు. ప్రజాస్వామ్యం మనకు కొన్ని హక్కులు ఇచ్చారు. మన హక్కులు మనం కాపాడుకోవడానికి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి అనేక మార్గాల ద్వారా నిరసన చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత కాదు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే ఉంది. కానీ ఈ రాష్ట్రంలో మాట్లాడే వాక్ చాతుర్యం లేదు. ఎవరు ఏ నిరసన తెలియజేసే అవకాశం లేదు. కూడా ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగలు వస్తున్నాయి కానీ ఏ ఒక్కరు సుఖంగా లేరు. అందులోనే ఈ రోజు భోగి వచ్చినా, రేపు సంక్రాంతి వచ్చినా ఒక పక్కన సాంప్రదాయంగా మనం పండుగలు జరుపుకుంటున్నాం కానీ మనసులో చూస్తే, ఇంటిలో వెతికితే ఏ ఒక్కరికి ఆనందం లేదు. ఆ కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, ఈ రోజు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే ఏర్పడిందో ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇంటిలో గాని, రాష్ట్రంలో గాని ఎక్కడ ఆనందం గాని, సంతోషం లేకుండా అయిపోయాం. ఏ ఒక్క వర్గానికైనా తీసుకోండి, ఈ రోజు సంక్రాంతి జరుపుకుంటున్నారు అంటే ముఖ్యంగా అది రైతుల పండుగ. రైతులు ఎవరైనా ఈ రోజు సంతోషంగా ఉన్నారా? కష్టపడి పంట పండించుకున్నా సరే ఈ రోజు పండుగ సమయానికి 4 రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా?
నెలంతా కష్టపడినా సరే నెల తిరిగేసరికి 1 రూపాయి జీతం వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళెవరికి కూడా లేదు. యువకులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? 4 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ అని, మెగా డిఎస్సి అని నోటిఫికేషన్లను ఎదురు చూస్తుంటే ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఈ రోజు యువకులు ఎవరు కూడా సంతోషంగా లేరు. కొన్ని బీసీలు సంతోషంగా ఉన్నారా? ఒక్క కార్యక్రమం వాళ్ళకి ఉద్దేశించి 1 రూపాయి ఖర్చు పెట్టి కార్పొరేషన్ ద్వారా గానీ లోన్లు గానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీలు గానీ సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి కూడా ఈ రోజు సప్లై నిధులు కూడా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నటువంటి లేదు. ఏ వర్గానికైనా ఈ రోజు అడగండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా, మీకు న్యాయం జరిగిందా అంటే ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలకి ఉంది. కాబట్టి ఈ భోగి నాడు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చిందో మంట కలపడానికి ఆ జీవోలన్నీ కూడా ఈ రోజు ఈ భోగి మంటలో మనం వేస్తున్నాం. భోగి మంటలో ఏం వేస్తాం? మన ఇంటిలో ఉన్నటువంటి చెత్తలంతా వేస్తాం, మన దగ్గర ఉన్నటువంటి చెడు ఆలోచనలు వేస్తాం, మనకి హాని చేసేటటువంటి వస్తువులన్నింటినీ కూడా వేస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కంటే, ఆయన ఆలోచనల కంటే రాష్ట్రంలో హాని చేసినటువంటి వస్తువు మరి ఏదైనా ఉందా అనేది మీ అందరికీ కూడా అడుగుతున్నాను. అన్నిటికంటే హానికరమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఆయన తీసుకుని వచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు మంటలో కలుపుతున్నాం. భగవంతుడికి కూడా మనం తెలియజేస్తున్నాం, ఎంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మన జీవితంలో ఇప్పుడు కూడా మనం చూడలేదు. అందుకనే మనం అందరం కూడా నడుము బిగించాలి. మరొక 3 నెలలు అంటే 90 రోజుల్లో మన అందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. 5 సంవత్సరాలకి జరిగే ఎన్నికలు ఏడాది జరగబోతున్నాయి. ఒక్కసారిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ముగింపు కార్డు వేయడానికి అది చేయడానికి మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్రంలో మరొక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి కట్టుగా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక మంచి నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మళ్ళీ శ్రీకారం చుడుతున్నారు. ఆ మహా వ్యక్తులు అందరూ కూడా చేస్తున్నటువంటి ఈ మహాకార్యానికి మనం కూడా తోడుగా నిలవాలి. మనలాంటి గ్రామాల్లో, మనలాంటి మండలాల్లో, మనలాంటి నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రం కోసం మనం ఏం చేయగలమనే ఆలోచనతో ఈ 3 నెలలు కూడా మనం కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు పరిస్థితులు ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే 4.5 సంవత్సరాల్లో చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో. ఇసుక చూసుకుంటే గతంలో మనకి 1000 రూపాయలకి ట్రాక్టర్ వస్తే 5000కు పైగా ఈ రోజు పెరిగింది. ఎక్కడికి వెళ్తుంది అక్రమ డబ్బు? జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తుంది. ఇసుక వీళ్ళు దొంగిలించుకోవడం, కానీ కేసులు మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద పెడుతున్నారు. లిక్కర్ మాఫియా ఏ రకంగా జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజు లిక్కర్ మందు కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేసి, నాసి రకమైనటువంటి మందు తయారు చేసి దాని మీద కూడా డబ్బులు తయారు చేసుకుంటారు.